భార్యను గొంతు కోసి చంపి భర్త పరారైన ఘటన మండల కేంద్రమైన చేగుంటలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వెంకటేశ్వర టెంపుల్ ట్యాంక్ సమీపంలో నివసిస్తున్న వరలక్ష్మి, ఆమె భర్త త్రిమూర్తి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వివాదం కాస్త తీవ్ర రూపం దాల్చడంతో ఆవేశానికి లోనైన త్రిమూర్తి కత్తితో భార్య గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొన్న బుధవారం అయితే వచ్చి చెప్పినాం, సమాధానం చెప్పినాం. సరే అన్నారు, నేను నెల 10,000 ఇస్తా, నా పని నేను చేసుకుంటా అన్నాడు. వెళ్ళిపోయిండు. ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయినాం. అది అప్పటికే అది అయిపోయింది. నిన్న రామంపేట వచ్చి 3 తులాల పుస్తకాలు తీసుకొచ్చింది. మొన్న 1,15,000 రూపాయలు క్యాష్ ఇచ్చి పెట్టింది. ఇప్పుడు అది చూస్తే అట్లా ఆమె చంపేసిండు. అవన్నీ ఎత్తుకోపోయిండు. మేము అట్లా చూస్తే ఏమి లేదు. 1 minute. మేము 6 వేలు కానుకూర్చి వరలక్ష్మి, తండ్రి పేరు గోపాల్, ఆయన చనిపోయింది. తల్లి రాజమ్మ ఆమె చనిపోయింది. ఇంతకు ముందు కొడుకుని ఇలానే చంపేశాడు. ఇప్పుడు ఈమెను చంపేసింది. త్రిమూర్తులు ఈయన పేరు. దేని గురించి ఈయన చంపింది అదే. ఇప్పుడు మనం ఏమంటే మామూలుగా లొల్లి అవుతుంది అనుకుని ఏదో సమాధానం చెప్పిపోయినాం. కానీ ఈయన డైరెక్ట్ చంపుతాడని మేము అనుకోలేము. మా అక్కడ ఇంత పూర్తి చేస్తాడు అనుకుంటే మేము ఇప్పుడు నిలబడుతుంది. మీ దగ్గర మా అక్కడ మేము తీసుకుపోతుంది. మా ఇంటి పని అయితే చేసుకుంటుంది. 12 నుంచి 1 మధ్యలో అయింది. మాకు పొద్దున 6 గంటలకు ఫోన్ వచ్చింది. అదే బంగారం తెచ్చింది, అమౌంట్ తీసుకొచ్చింది కదా, అన్నీ తీసుకుంటూ ఎప్పుడు చంపిస్తుంది. ఈ మనుషులు ఎన్ని రోజుల నుంచి చంపుతాను అట్లా అని ఈరోజు అది చేసింది. వీళ్ళు ఇవన్నీ లేకుండా చంపడం లేదో అది మనం కూడా తెలియదు. అట్లా చేసింది. వరలక్ష్మి, ఏజీ 33, వృత్తి ఐటీసీ మనోరాబాద్ కంపెనీలో వర్క్ చేసి. భర్త అంతే మామూలుగా పండ్ల అమ్ముడు బేరం అది అంతే.